దేవుని సేవ కొరకు పిలువబడుట. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరచు అనుగ్రహించెను. గలతీ 1:15-16. మీరు యెరూషలేములోను నాకు సాక్షులై యుందురు. అపోస్తుల కార్యము 1:8. సుందరుడు అనుభవింప నిశ్చయించుకొనిన స్వార్థ త్యాగమును కష్టములను లోకములో బహు కొద్దిమంది అనుభవింపగలుగుతురు. హిందూ మతము నుండి క్రీస్తు నొద్దకు సుందరుడు వచ్చిన మార్గము సంకటములతోనూ మొండ్లతోనూ నిండినదై ఉండెను. మొండ్ల కిరీటము ధరించిన వాడైన క్రీస్తు ప్రభువును దర్శించి ఆ రక్షకుడు తెచ్చిన శాంతిని అనుభవించినప్పటి నుండి ఆయన కొరకు అనుభవించిన ఎట్టి కష్టమును గొప్పదిగా కనిపించలేదు. యేసు ప్రభు మీద ఆయనకుండిన ప్రేమ చేత తనదు అనుకున్న సమస్తమును ఆయనకు సమర్పించితేనే గాని తృప్తి పొందనట్టుండెను. అందుచేత తనను సంపూర్ణంగా క్రీస్తుకు సమర్పించుకొని ఆయన కృపాకటాక్షముల చేత తన జీవితకాలమంతయు ఈ విధంగా గడుపుటకు సుందరుడు నిశ్చయించుకొనెను. అప్పుడు చిన్నవాడైనను సుందర్ సింగ్ ఇప్పటి వలె ఆత్మను రక్షింపవలెను దాహము చేతను యేసు ప్రభువు నందున్న తీక్షణమైన భక్తి ప్రేమ చేతను కొద్ది కాలం క్రిందట తాను తరిమివేయబడిన స్వగ్రామమైన రామపురములోనే మొట్టమొదట బోధింపవలనని పూనుకొనెను. తన బంధువులు తనను విసర్జించిన కొన్ని మాసములకే సుందరుడు రామాపుర వీధులలో తన రక్షకుని శక్తిని గూర్చియు ఆయన యందు తనకు ఇప్పుడున్న సమాధానం భాగ్యమును గూర్చియు నమ్మకముగా సాక్ష్యమిచ్చెను. వీధుల్లో నిలవబడి పురుషులకు మాత్రమే కాక ఇంటింట అంతఃపురములలో నుండి స్త్రీలకు కూడా క్రీస్తు జీవిత చరిత్రను చెప్పగలిగెను. రామాపురం చుట్టూనున్న గ్రామంలో కూడా యేసు ప్రభువు ద్వారా కలుగు శాంతిని గూర్చి ధైర్యముతో ప్రజలకు బోధించెను. పంజాబులోని ఇతర అనేక గ్రామాలను పట్టణములను దాటి ఉత్తరమునున్న ఆఫ్ఘనిస్తాన్ కాశ్మీర్లకు కూడా పోయెను. ఇట్టి దీర్ఘ ప్రయాణము అంతకుముందు చేసి ఉన్ననందున ఈ ప్రయాణములో వేలకు ఆహారము దొరకకపోయినందున చలిచేతను ఆయన బహు కష్టముల పాలాయెను. ఇదిగాక ఆ ప్రదేశములోని ప్రజలు కఠిన హృదయులై ఆయన బోధకు చెవినియనందున ఆయన మనస్సుకు బహు కష్టము తోచెను. కానీ పురాతన పట్టణమైన జలాలాబాదులో కొందరు పఠానులు మొదట ఆయనను నాశనము చేయదలిచిరి. చివరకు ఆయన వర్తమానమును అంగీకరించుటకు ఇష్టపడిరి. ఈ చరిత్ర తరువాత ఒక అధ్యాయములో కనిపించెను. ఇంతవరకు మానవుడు తనకు అండగా చేసుకొని ప్రతి దానిని ఒక్కొక్కటిగా సుందరుడు విసర్జించినట్లు దేవుడు చేసెను. బంధువుల ప్రేమను, ఇంటి సౌఖ్యమును, ధనము యొక్క సంభ్రమమును క్రీస్తు కొరకు ఆయన పోగొట్టుకొనెను. గొప్ప కులస్థుడు క్రైస్తవుడైనందున కలుగు ఔన్నత్య దశను గౌరవమును తృణప్రాయముగా నుంచి పర్వతముల్లోని గ్రామస్తులకు క్రీస్తును గూర్చి తెలుపుటకు ఈ మొదటి ప్రయాణం చేసెను. చలిగాలి ఆయన ధరించియున్న సన్నని బట్టలో దూసుకొని పోయెను. ముండ్లను రాళ్లను ఆయన పాదములను గాయపరిచెను. అనేక రాత్రులు తల దాచుకున్నటకు చోటు లేక గాలివానలో చలికి వణుకుచు బయట నుండవలసి వచ్చెను. అలాగే అనేక దినములు తినుటకు ఆహారము దొరకనందున తానెన్నడూ ఎరుగని ఆకలి బాధ అనుభవింపవలసి వచ్చెను. ఎంత విశ్వాసావేశములు కలిగిన ఆయన కూడా నిష్ప్రయోజనముగా తాను అనుభవించుచున్న శ్రమలకు కొన్ని సమయములందు వేసారి అంగలార్చెను. ఎందుకనగా తరచుగా ప్రజలు ఆయన మాట నమ్మక బయటికి త్రోసివేసినందున ఆకలితో రాత్రులలో గృహల్లోనూ అరణ్యముల్లోనూ చెట్ల కిందన దాగవలసి వచ్చెను. ఆయన వేసుకొనిన సాధు వేషము వలన ఆయనను ఇంటిలోనికి రానిచ్చిన వారు ఆయన క్రైస్తవుడని తెలియగానే ఆయనకు ఏ సహాయము చేయకుండా పారదోలినందున తరచుగా ఆ గ్రామములో నుండి ఆకలితో వెళ్ళిపోవలసి వచ్చెను. కానీ ఎట్టి కష్టములైనను ఆయనకు అధైర్యము కలిగించలేదు. ఎట్టి అపాయమునకైనను మరణముకైనను వెరచి తాను పూనిన వ్రతమును విడిచిపెట్టుటకు పురుష ధర్మము కాదని ఎంచుడు సిక్కు జాతివాడైన సుందర్ సింగ్ మత వైరాగ్యముతో
ఈ దేశములో ఇదివరకు సువార్త వినని ప్రజలకు క్రీస్తు రక్షణ మార్గమును బోధించుచు తిరిగెను. వారు అన్యమతస్థులను హింసించుటకు జడియవారు కారు. అట్టి ప్రజలు గ్రామంలో నున్నను పట్టణంలో నున్నను ఊరూర తిరుగుచు కొండల్లో నివసించువారైనను అందరికీ క్రీస్తును గూర్చి బోధించుచు పాటుపడుచుండెను. ఆయన అనేక సంవత్సరముల నుండి హిందూ దేశము యొక్క ఉత్తరపు సరిహద్దుల్లోనికి ప్రజలకే పరిచర్య చేయుచుండెను. వారి వల్లనే ఆయనకు అనేక ఘోరమైన శ్రమలు కలిగెను. వీరే ఆయనను బహు నీచముగా జూచిరి. కానీ అట్టి వారికి సువార్త బోధించుతున్న ఆనందమే కాక అనేకులకు క్రీస్తు పాదముల యొద్దకు నడిపే భాగ్యమును ఆయనకు కలిగెను. ఆయన అన్యుల మధ్యనే ముఖ్యముగా పనిచేసెను. ప్రభువు తనను అందుకొరకే పిలిచినని ఆయన నమ్మెను. సువార్త బోధ కొరకు పిలువబడుట. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేని నిరుగక ఉందునని నిశ్చయించుకుంటుని. 1 కొరింథీ 2:2 పంజాబ్, కాశ్మీర్, బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ గుండా కష్టమైన దూర ప్రయాణం చేసి తాను వెళ్ళిన దారిని తిరిగి హిమాలయ పర్వతములలో సిమ్లాకు పైనున్న కొట్గారను ఊరికి సుందరుడు విశ్రాంతి నిమిత్తము వచ్చెను. ఈ కొట్గారు చిన్న గ్రామము ఆయనకు వెనుకటి సంగతులను జ్ఞాపకమునకు తెచ్చిన ప్రియమైన చోటు. సువార్త బోధ ఆరంభించినప్పుడు మొదటి మాసములో ఆయన ఇక్కడ గడిపెను. దీర్ఘ ప్రయాణం చేసిన పిమ్మట నూతన బలము పొందుడికెక్కడికే ఆయన వెళ్ళుచుండెను. టిబెటు, నేపాల్ దేశములకు వెళ్ళి అక్కడి మూఢజనులను దర్శించకముందు ఇక్కడ కొంతకాలము గడిపి సుందరుడు బయలుదేరెను. క్రీస్తు శకము 1906 సంవత్సరము వేసవి కాలములో కొట్గార్ సమీపమందు నివసించుచున్న స్టోక్స్ అను అమెరికా దేశస్థుని సుందరుడు మొదట కలుసుకొనెను. భాగ్యవంతుడైన ఈయన తన దేశము విడిచి ఈ దేశ జనుల మధ్య దేవుని మహిమ కొరకు పనిచేయుటకు వచ్చి ఉండెను. సాధు సుందర్ సింగ్ను ఈయన చూడగానే తానును సమస్తమును పరిత్యజించి సుందరంతో కలిసి సాధువు వలె తిరగవలనని బహుగా కోరుకొనెను. దానిని గూర్చి బహుగా ప్రార్థించి ఆలోచించిన మీదట సన్యాసి వ్రతమును పూనెను. పిమ్మట ఈ ఇద్దరు సాధువులను గొంగ్రా లోయల్లోని గ్రామస్తులకు సువార్త బోధించుటకు బయలుదేరి వెళ్ళిరి. ఆహారమును తలదాచుకున్నటకు చోటును దొరకక ఈ ఇద్దరు సహోదరులను బహు కష్టపడినను వీరు చేసిన పని బహు శ్రేష్టమైనది. వారి సహవాసము బహు మధురమైనది ఉండటం వలన ఈ ప్రయాణములోనే సుందర్ సింగ్ కాయిలా పడెను. 100 కొలది మైళ్ళ దూరమున అశుభ్రమైన సత్రముల్లో బస చేయుచు చాలీచాలని అనారోగ్యకరమైన ఆహారమును తినుచు వీరిద్దరూ ప్రయాణం చేసిరి. వీరు దాటి వచ్చిన లోయ ప్రదేశము ఆరోగ్యకరమైనది కాదు. అందుచేత సుందర్ సింగ్ దేహము జ్వరముచే మండుచు కడుపు నొప్పి కలిగి బహు కష్టపడెను. అయినప్పటికీ ప్రయాణం ఆపలేదు. చివరికి ఈయన స్మారకం తప్పి నడువలేక దారిలో పడిపోయెను. స్టోక్స్ ఆయనను ఓరడించి వసతిగా నుండి చోటికి తీసుకుని పోయి పరుండబెట్టి మీకెలాగున్నదని అడుగగా నాకెంతో ఆనందంగా ఉన్నదని, నా ప్రభు కొరకు శ్రమ అనుభవించుట ఎంతో ఇంపుగా ఉన్నదని మెల్లని స్వరంతో ప్రత్యుత్తరమిచ్చాను. ఎన్నడూనూ తన కష్టమును గూర్చి సుందరుడు సనిగి ఉండలేదు గనుక స్టోక్స్ ఈ ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యము నొందలేదు. సుందర్ సింగ్ను బావుగా నెరిగిన వారు ఇలాగూ క్రీస్తు సేవలో శ్రమ అనుభవించుటే ఆయన పరమానందముగా నెంచుకొనుచున్నాడని ఎరుగుదురు. సుందర్ సింగ్ జబ్బు చేత పడిపోయిన చోట అరణ్య ప్రదేశం అయినందున స్టోక్స్ బహు ప్రయాసముతో ఆయనను కొన్ని మైళ్ళ దూరంలోనున్న ఒక యూరోపియన్ ఇంటికి తీసుకొని పోయి అక్కడ చికిత్స చేయించి స్వస్థత కలిగించెను. సుందరుని దయతో చేర్చుకొనిన ఆ యూరోపియన్ భక్తిహీనుడిగా నుండెను. కానీ సుందరుని ఆయన దేవుని కొరకు పడుచున్న శ్రమను చూచి సుందరుని నోట పరమసత్యములను విని ఆ యూరోపియనుడు భక్తిపరుడాయను. సుందర్ సింగ్ పడిన ఈ వ్యాధి వలన ఒక ఆత్మ గుణపడి యేసు ప్రభువునందు సంతోష సమాధానములు కలిగినది ఆయను. చీకటిలో బొమ్మలు చూపు మ్యూజిక్ లాంతర్
స్టోక్స్ దగ్గర ఉండెను. దీనిని సుందరుడు రామాపురములోను ఇతర స్థలముల్లోనూ వీధుల్లోనూ చూపి గుంపులు గుంపులుగా వచ్చిన ప్రజలకు బొమ్మలలోని సంగతులను వివరించడివాడు. విశ్రమింపకుండా ఊరూరా తిరుగుచూ ఈ ఇద్దరు సాధువులు క్రీస్తు మహిమను గూర్చి ప్రకటించిరి. స్టోక్స్ తల మీద టోపీ లేనందున ఎందుకు భయపడి వీరిద్దరూ రాత్రివేళ ప్రయాణం చేసిరి. ఆ కాలమందే స్టోక్స్ సుందరుని పనిని గూర్చి పొగుడుచు మాటలాడెను. ఎందుకనగా బాలుడైనను సుందరుడు నిజ విశ్వాసమును వైరాగ్యమును గలవాడైనందున ఈయన మాటలకు ప్రతి వారును చెవినిచ్చి వినున్నట్లు స్టోక్స్ కనిపెట్టెను. 1907 సంవత్సరమున సబాతులోనున్న కుష్ఠరోగుల వైద్యశాలలో వీరిద్దరూ పనిచేయబోయిరి. పిమ్మట లాహోర్లో ప్లేగు వ్యాధి వలన చనిపోచుండిన వారిని పరామర్శింపబోయిరి. ఈ 2 స్థలముల్లోనూ వీరు రాత్రి పగళ్ళు కష్టపడుచు రోగులతోనే పరుండి కొన్ని గడియల సేపు మాత్రము నిద్రించి సేద తీర్చుకొనుచుండిరి. మరుసటి సంవత్సరము స్టోక్ అమెరికాకు వెళ్ళెను. అప్పుడు సుందరుడు మునుపటి వలె ఒంటరిగా తిరగవలసి వచ్చెను. ఆయన లాహోర్లో నుండి సింధు ప్రాంతములకు వెళ్ళి రాజా పుటాను మీదుగా ఉత్తర హిందూ దేశమునకు తిరిగి వచ్చెను. వేసవి కాలము సమీపించినప్పుడు టిబెట్ దేశమునకు మొదటి ప్రయాణము చేసెను. అంతకుముందు ఆ దేశమునకు సువార్త బోధించుటకు ఎవరినీ రానియ్యలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినను ఎడతెక్కకుండా సువార్తను బోధించెను. తన యొద్దకు వచ్చిన వారిని ఎవరినైనను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనే వార్త చెప్పకుండా పంపివేయలేదు. టిబెట్ నుండి తిరిగి వచ్చినప్పుడు రక్షకుడు పుట్టి పెరిగి మేలు చేయుచు సంచరించి చివరకు ప్రాణత్యాగం చేసిన పుణ్యభూమిని చూచుట చేత తనకు విశేషమైన ఉత్సాహమును ఆయన సేవించుటకు అధికమైన ప్రేరణయు కలుగునని పాలస్తీనాకు యాత్ర చేయవలనని యోచించెను. ఈ ఉద్దేశముతో బొంబాయికి వెళ్ళినప్పుడు పాలస్తీనాకు పోవుట అసాధ్యమని తెలుసుకొని 1909 సంవత్సరంలో మధ్య పరాగనాం గుండా ప్రసంగించుచు ఉత్తర హిందూ దేశమునకు వెళ్ళి చేరెను. ఈ జ్ఞానమిట్టిది. ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతని కీయబడిన ఈ జ్ఞానమిట్టిది. మార్కు 6:2. ఆరంభము నుండి సుందర్ సింగ్ చేసిన ప్రసంగములు క్రైస్తవులు కానివారు శ్రద్ధతో వినుట చూచిన వారికి దేవుడు ఈయనకు బోధకుడుగా ఉండి కావలసిన జ్ఞానము దయచేసినని బయలుపరచబడెను. ఈయనకు విశేషమైన కృపయు వినువారి మనస్సుకు రంజింపచేసి పరవశపరచగలిగిన విధముగా సువార్తను బోధింపగల సామర్థ్యమున్నట్లు సుందరుని స్నేహితులు కనిపెట్టి ఈయన క్రైస్తవులు కూడా తన విశేషమైన పరిచర్య చేయవలని కోరిరి. ఇందుకొరకు తనను పరిపూర్ణంగా సిద్ధపరచుకున్నట్టుకు వేదశాస్త్ర పాఠశాలలో చదువుకొనవలని కోరెను. లాహోర్లోనున్న సెయింట్ జాన్ వేదశాస్త్ర కళాశాలలో చదువుకొనుచున్నవారు మొదటి సంవత్సరాంతమందు వ్రాయవలసిన పరీక్షకు ఈయన వెంటనే సిద్ధపడి అందులో కృతార్థుడాయను. వెంటనే 2వ సంవత్సరపు పాఠములను చదువుకొనుటకు ఆ కళాశాలలో ప్రవేశించి 1909, 1910 సంవత్సరంలో అక్కడ గడిపెను. సెలవు దినముల్లో ఈయన మునుపటి వలనే సువార్త బోధ చేయుచుండెను. సుందర్ సింగ్ అప్పుడును కాషాయ వస్త్రములను ధరించుచుండెను. ఆ కాలమందు క్రైస్తవుడు సన్యాసి వేషము వేసుకొనుట ఒక నూతనమైన సంగతిగా ఉన్నందున అది అనుమానాస్పదమైన వేషమని అనేకులు సందేహించి దానిని గూర్చి ఆయనకు మనస్తాపము కలుగునట్లు మాట్లాడచుండేవారు. అందుచేత ఆ దినముల్లో మనస్సుకు తొందర కలిగినను సుందరుడు తన మొదటి తీర్మాన ప్రకారము కాషాయ వస్త్రములను విడువనని చెప్పివేశాను. సుందరుడు కళాశాలలో ఉండగా స్టోక్స్ అమెరికా నుండి ఇంగ్లాండ్కు వెళ్ళి సువార్త బోధ పనికి మాత్రమే కాక మరి ఏ విధమైన సేవకైనను మానవుని ఆపత్కాలమందు సహాయకరముగాను దేవునికి మహిమార్థముగాను జీవింపవలనని ఉద్దేశము కలిగిన సజ్జన సోదర సంఘం ఒకటి స్థాపింపవలనని నిశ్చయించుకొని ఈ దేశమునకు తిరిగి వచ్చెను. క్యాటన్బరీ ప్రధాన అధ్యక్షుడు ఈ విధమైన సంఘము మంచిదని కనిపెట్టి స్టోక్స్ భారతదేశము చేరగానే 5గురితో ఈ సంఘమును ప్రారంభింప నియమించెను. వీరిలో ఈ దేశస్థుడు మన సుందర్ సింగ్ ఒక్కడే
లాహోర్లో అధ్యక్ష ప్రభువుల వారి దేవాలయంలో ఈ సంఘమును బహు గంభీరంగా స్థాపించిరి. ఆ 5గురిలో 2 సన్యాసి వ్రతము పూనిరి. సుందరుడు అదివరకే క్రీస్తు కొరకు ఆ వ్రతము పూనియున్నందున ఆ సమయమందు అభిషేకము పొందలేదు. సుందర్ సింగ్ కళాశాల విద్య ముగించినప్పుడు ఇంగ్లాండు సభ యొక్క అధ్యక్ష మండలపు కౌన్సిల్ వారు సిఫారసు మీద ఉపగురువుగా నియమింపబడి ప్రసంగించుట అధికారము పొందెను. అటు పిమ్మట వేసవి కాలము 6 మాసములు టిబెట్లో గడిపి కోర్టుకు వచ్చి చర్చ్ మిషనరీ సొసైటీ వారి సంబంధంగా పనిచేయుచుండెను. ప్రసిద్ధిగాంచిన ఆంగ్లేయ ప్రసంగికుడైన జాన్ వెస్లీ వలె క్రీస్తు సంఘములోని ఆయా తెగల సంబంధముగాక అన్ని తెగల వారికి ఒక విధముగా జూచి వినువారికైనను ఈయన సువార్త ప్రసంగించుచుండెను. ఇంగ్లాండు సభలో చేరిన వారికి మాత్రమే కాక క్రైస్తవులకు అందరికీ ఈయన పరిచర్య చేయుట సరికాదని ఆ సభ వారు ఆయన మీద తప్పు మోపిరి. ఇంగ్లాండు సభలోని ఉపగురుమిట్లు చేయుట తప్పని ఆ సభలో గురువుగా పట్టం పొందిన తరువాత ఆ విధముగా అన్ని తెగల వారిని ఏకరీతిగా జూచుట సాధ్యపడదని సభ అధికారులు సుందరునితో చెప్పిరి. ఈ మాట విని సుందరుడు వీరి మాటకు లోబడి వీరి మూర్ఖమైన అభిప్రాయమును అంగీకరించి నడిచిన ఎడల పరదేశిగా దేశమంతయు తిరుగుటకు బదులు ఇంగ్లాండు సభలోని గురువుల్లో ఒకడై మనుషుల దయ్యందును లోక సంబంధమైన ఆడంబరములందును నానాటికి వృద్ధి పొందవచ్చునని ఎరిగియుండియు ఆ సౌఖ్యముల తట్టు తన మనస్సును పోనీయలేదు. దీనిని గూర్చి ప్రార్థించి యోచించి తన స్వతంత్రమునకు ఆటంకముగా ఉండగల ఇంగ్లాండు సభలోని ఉపగురువు అధికార పత్రికను అధ్యక్షునికి తిరిగి ఇచ్చివేశెను. లెఫ్రాయ్ అధ్యక్షువారు తరువాత కలకత్తా ప్రధాన అధ్యక్షులుగా నుండినవారు. సుందరుడు క్రైస్తవులకు అందరికీ సువార్త బోధింప గోరినందున దీనికి ఆటంకంగానున్న ఆ పత్రికను తన యొద్ద ఉంచుకొన తగదని చెప్పుట న్యాయమేనని అంగీకరించి దానిని తీసుకొనెను. ఇలాగూ సుందరుడు ఇంగ్లాండు సభలో చేరిన క్రైస్తవులకు మాత్రమే పరిచర్య చేయవలెనడు బంధకములను తెంపుకొని క్రైస్తవ కోటికంతటికీ దివ్యమైన తన పరిచర్యను చేయుటకు స్వాతంత్రం పొందినది దేవుని కృపచేతనే. నాటి నుండి క్రీస్తు ప్రభువును సేవించు దాసులందరికీ దాసుడై ఏ క్రైస్తవ తెగతో సంబంధము లేక ఈ దేశమంతట గల అన్యులకును సుందర్ సింగ్ సువార్త పరిచర్య చేయుచుండెను. సుందరుని సువార్త సేవ ప్రారంభ అనుభవములు. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. యాకోబు 5వ అధ్యాయము 20వ వచనము. మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనము. సుందర్ సింగ్ క్రీస్తు శకము 1911, 1912 సంవత్సరములలో గర్వాల్, నేపాల్, కులు, పంజాబ్ మొదలైన అనేక ప్రదేశముల్లో సువార్త బోధించి ప్రతి సంవత్సరము వేసవి కాలములో 6 మాసములు టిబెట్లో ఒంటరిగా గడిపెడివాడు. ఈ క్రింది చెప్పబడిన సంగతులు ఆయన ఆ కాలమందు పడిన శ్రమలను సేవయును ఏ విధమైనదో తెలుపును. సాధు సుందర్ సింగ్ ఒకనాడొక గ్రామమునకు పోవుచుండగా మార్గమందు 2 మనుష్యులను దూరమున చూచెను. వారిలో ఒకడు అకస్మాత్తుగా అదృశ్యుడాయెను. కొంత దూరము నడిచిన తరువాత రెండవ వాడు ఈయనను కలుసుకొని మార్గముల్లో బట్టలో కప్పియున్న ఒక శవమును చూపెట్టి తన స్నేహితుడు పడి చనిపోయిననియు వానిని పాతిపెట్టుటకు తన యొద్ద డబ్బు లేదనియు చెప్పెను. సాధువు తన యొద్దనున్న కంబలియు సుంకము కట్టుటకు తనకి ఎవరో ఇచ్చిన 2 కాసులను వానికి ఇచ్చివేసి తన దారిన వెళ్ళెను. సుందరుడిచ్చిన వాటిని తీసుకొని వాడు సంతోషముగా వెనుకకు పోయెను. కానీ కొంతసేపటిలో వాడు ఏడ్చుచు తిరిగి పరిగెత్తుకొని వచ్చెను. సాధువు వాడు ఎదురుకొచ్చి ఎందుకు ఏడ్చుచున్నాడో తెలియక నిలవబడెను. వాడు దగ్గరకు వచ్చి, మేమిద్దరము ఒకరి తరువాత ఒకరము శవము వలె పడియుండి రెండవ వాడు పడియున్న స్నేహితుని పాతిపెట్టుటకు డబ్బులు అడుగుకొనుచు
బాటసారులను మోసపుచ్చుచుండుట మా వాడుక. ఈ నీచమైన వృత్తి అనేక సంవత్సరముల నుండి చేయుచుంటిమి. కానీ నేను నా స్నేహితుణ్ణి పిలిచినప్పుడు వాడు పలుకలేదు. దుప్పటి ఎత్తి చూడగా వాడు నిజముగానే శవమై పడియున్నాడు. నాకు కలిగిన భయము ఎంత అంత కాదు. తమరు గొప్ప ఋషులు మిమ్మల్ని మేము మోసపుచ్చినందున దేవదూతలు మా మీద కోపగించి ఇట్టి భయంకరమైన మరణము పంపియున్నారు. తమరు నా తప్పిదములను మన్నింపవలనని బతిమాలుకొనెను. అప్పుడు సుందరుడు జీవాధిపతి అయిన క్రీస్తును గూర్చి ఈ మహాపాతకునికి చెప్పెను. ఆ సమయమందు అతడు తన పాపములను గూర్చి విరిగిన మనస్సు గలవాడై సుందరుని మాటలు విని మారు మనసు పొందెను. వీనిని ఆయన గర్వాల్లోనున్న మిషన్ స్థాపనకు పంపెను. అక్కడ వాడు తగినట్టుగా సిద్ధపడి బాప్తిస్మం పొందెను. పర్వతముల మీద ప్రయాణము చేయుచుండగా ఒక చోట 2 త్రోవలు కనిపించెను. ఏ మార్గమున పోవలేనో తెలియక సందేహించుచు సుందరుడు తప్పుదారిన బడెను. చివరకు ఒక గ్రామము చేరినప్పుడు తాను దారి తప్పినట్లును తాను వెళ్ళవలసిన గ్రామము 11 మైళ్ళు దూరమున ఉన్నట్లును కనుగొని బాధపడుచు తిరిగి పోవుచున్నప్పుడు ఒక మనుష్యుని కలుసుకొనెను. అతనితో క్రీస్తు మహిమను గూర్చి మాటలాడెను. అప్పుడు అతడు తన వస్త్రముల్లో దాచుకొని ఉన్న నూతన నిబంధనను ఎత్తిచూపి సుందరుడు ఒక హిందూ సన్యాసి అని తలంచి దానిని దాచితినని చెప్పెను. అతడు తన సందేహములను సుందరునికి చెప్పినప్పుడు ఆయన వాటిని నివృత్తి చేసి అతని విశ్వాసమును బయలుపరచెను. అప్పుడు అతడు క్రీస్తు శిష్యుడాయెను. ప్రభువు తనని ఆసక్తితో వెదికిన ఆ మనుష్యునికి సహాయము చేయుటకే నా మార్గము తప్పునట్లు చేసినని సంతోషించుతునని ఈ సంగతిని గూర్చి మాట్లాడినప్పుడు సుందరుడు చెప్పెను. నార్కాండ అను చోట పొలములో కోత కోయుచున్న వారి యొద్దకు సుందరుడు వెళ్ళి వారు పని చేయుచున్నప్పుడు వారితో యేసు ప్రభును గూర్చియు పారమార్థికమును గూర్చియు మాట్లాడాను. అన్యమత బోధను వినుటకు ఇష్టములేక వారు మొదట అశ్రద్ధగా వినుచుండి పిమ్మట కోపము తెచ్చుకొని సాధువును శపించుటకును బెదిరించుటకును మొదలుపెట్టిరి. వారిలో ఒకడు ఒక రాయి తీసుకొని సుందరుని తలకు తగునట్లు విసిరెను. ఈ చెడ్డ పని చేసినవాడు కొంతసేపటికి అధికమైన తలనొప్పిచే బాధపడుచు పని మానివేయవలసి వచ్చెను. అప్పుడు సాధువు వాని కొడవలి తీసుకొని ఇతరులతో కూడా తానును కోత కోసెను. అంతటా వారి కోపము కొంత చల్లారెను. పని ముగిసిన తరువాత వారు ఇండ్లకు పోవునప్పుడు సుందరుణ్ణి తమతో బస చేయుటకు పిలిచిరి. సాయంకాలం చల్లగనున్నప్పుడు వారికి సావకాశముగా సువార్త బోధించుటకు సమయము దొరికెను. క్రీస్తు ప్రభువును గూర్చి వారికి చెప్పి సంతోషముతో సుందరుడు తన మార్గమున పోయెను. కోత కోసిన వారు కొంతసేపు విశ్రమించిన పిమ్మట ఆ వేళ కూర్చొని ధాన్యం మెంతయ్యని పరీక్షించినప్పుడు క్రిందటి సంవత్సరం పండిన పంట కంటే అది అధికముగా ఉన్నట్లు కనిపెట్టి ఆ వేళ మన యొద్దకు వచ్చిన ఆయన ఒక ఋషి అయి ఉండవలెను. అందుచేతనే పంట అధికంగానున్నది. ఆయనను మనము దూషించి అమర్యాద చేస్తిమి గదా అని భయపడిరి. ఆయనకు తగిన మర్యాద చేసి ఆయన వర్తమానములను విని అంగీకరించవలని కోరి సుందరుని కొరకు వెదికిరి గాని ఆయన కనిపించలేదు. ఉత్తర హిందూ దేశముల్లో ప్రచురింపబడు సూర్ ఆఫ్ పాన్ అను పత్రికల్లో ఈ సంగతి చూచి ఒకరు దీని గురించి వ్రాసి తన యొద్దకు సుందరుడు తిరిగి వచ్చి బోధించిన ఎడల తాము అంగీకరింతము అని విన్నవించుకొనెను. పురాతన పట్టణమైన జలాలాబాదులో క్రూరులను ద్రోహులనైన యొక్క జాతి వారికి బోధించుచుండగా ఈయన క్రైస్తవుడని కనిపెట్టి ఈయనను చంపవాలని కుట్ర చేసిరి. వారిలో కొంచెము దయగలవాడు వచ్చి సుందరునికి ఆ సంగతి తెలిపెను. వారికి ఏ కీడు చెయ్యనప్పుడు తనను చంపుటకు ప్రయత్నించుదురా అని సందేహించినను సుందరుడు కొంచెము భద్రమైన చోటికి పోవుట మంచిదని ఎంచి దోమలు మొదలైన పురుగులతో నిండియున్న సత్రముల్లో ఆ రాత్రి గడిపెను. తెల్లవారుజామున కొంచెము మంట వేసి తడిగానున్న తన బట్టలు ఆరబెట్టుకొనుచుండగా సుందరుని యొద్దకు కొందరు పఠానులు వచ్చిరి. వారిలో మొదటివాడు ఆయన పాదముల మీద పడి ఆయనను చంప ప్రయత్నించిన వారు సుందరుడు రాత్రి మంచులో బిగుసుకొని పోక ఇంకనూ సజీవుడిగా నున్నందున అల్లా యొక్క కృపను పొందినవాడని ఎంచి
తాము చేయబూనిన హత్య చెయ్యలేదని చెప్పెను. మా ఆతిథ్యమును దయతో అంగీకరించి మా ఇంటికి వచ్చి బస చేసి మతబోధ చెయ్య ననుగ్రహించమని బతిమాలుకొనిరి. సాధువు వారితో ఒక వారము గడిపినప్పుడు వారాయన బోధను శ్రద్ధతో ఆలకించిరి. కఠిన హృదయులైన ఆ మోటు జనులు తన పరిచర్యకు ఫలితముగా సన్మార్గములోనికి రావచ్చునని సాధువు నమ్మెను. శ్రమల వలన విధేయత. తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. హెబ్రీ 5:8. అయినను ఆయన శ్రమల్లో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పీ 3:8-11. తన పరమ యజమాని కొరకు సేవ చేయుచున్న ఈ కాలముల్లో సుందరుడు పడిన శ్రమలు ఆయనకొక్కనికే తెలియను. అనేక సమయములందు తినుటకు ఆహారము దొరకనందున అడవిలో మొలుచు కాయలు దుంపలు మాత్రమే తిని నా ఆకలి బాధను తీర్చుకొంటుననియు, కఠిన హృదయులైన ఆయా గ్రామస్తుల రాత్రిలో పరునుటకు చోటయ్యక ఊరి వెలుపలికి తరిమినందున తరచుగా చెట్లు క్రిందను చీకటి గుహల్లోనూ పరుండి నిద్రపోతునని సుందరుడు చెప్పెను. ఈ కష్టములు సంభవించినప్పుడు గొప్ప అపాయములను సంభవించెను గనుక మన సాధువు రాత్రిలో విశ్రమించుటకు పోయిన భయంకరమైన స్థలముల్లో ఒక అడవి మృగము గాని సర్పము గాని ఆయనతో కూడా ఉండుట అనేక పర్యాయములు తటస్థించెను. తొరియా అను ప్రాంతములోని ఒక గ్రామములో ఆయన గడిపిన కాలమంతయు ప్రక్కనున్న అడవిలో రాత్రులు ఉండవలసి వచ్చెను. ఆ గ్రామస్తులు ఆయనను అంత క్రూరంగా జూచిరి. ఒక దినమంతయు నిష్ఫలముగా పాటుపడి ఆశాభంగము నొందియున్న ఆ రాత్రి ఈ గుహలో ప్రవేశించి తన కంబలి పరుచుకొని నిద్రించెను. తెల్లవారైనప్పుడు తన ప్రక్కను ఒక పెద్ద చిరుతుపులి నిద్రించుచుండుట చూచి భయకంపితుడై వెలుపలికి పోయెను. రాత్రి అంతయు నిద్రించుచున్నప్పుడు ఆ మృగము యొక్క నోట నుండి కాపాడిన పరమాత్మునికి వందనములు చెల్లించుచు తన దారిని పోయెను. ఏ దుష్టమృగము తనకెప్పుడు హాని చేయనందున ఆయన దేవునికి వందనములు చెప్పెను. ఇంకొకసారి ఒక గ్రామస్తుల వలన తరమబడి ఒంటరిగా ధ్యానించుటకు ఒక గుహ సమీపించినందున బండ మీద కూర్చుండెను. ఈయన తదేక ధ్యానమందున్నందున ఆ గుహలో నుండి తనను పొంచియుండి కనిపెట్టుచున్న నల్లని చిరుతుపులిని చూడలేదు. చివరకు తానుండిన అపాయకరమైన స్థితిని తెలుసుకొని దేవుని మీద భారము వేసి నిశ్శబ్దంగా లేచి గ్రామములోనికి పోయాను. ఈ సంగతి గ్రామస్తులు విని తమలో అనేకులను చంపిన ఈ దుష్ట మృగమునకు ఆహారము కాకుండా ఈయన ఒక పుణ్యపురుషుడు గనుక తప్పించుకొనని ఎంచి అది వరకు తిరస్కరించిన వర్తమానమును శ్రద్ధతో విని అంగీకరించిరి. ఇది చూచి సుందరుడు దేవుని స్తుతించి ధైర్యమును పొందెను. గంగానది తీరమున ఋషికేశను చోట తీర్థమాడుచున్న జనులలో కొందరు హిందూ సాధువులుండిరి. వారి మధ్య నూతన నిబంధన చేతితో పట్టుకొని సుందరుడు నిలువబడి బోధించుచుండగా కొందరు అశ్రద్ధగా వినిరి. మరికొందరు ఆయనను ఆయన బోధను తిరస్కరించి పరిహాసము చేయుట ఆరంభించిరి. అకస్మాత్తుగా విద్యానంద అను ఒక దుష్టుడు చేతి నిండా ఇసుక తీసుకొని సుందరుని కళ్ళలో కొట్టెను. ఈ దౌర్జన్యమును కనిపెట్టిన ఒక సజ్జనుడు దానిని సహించలేక ఆ దుష్టుని పోలీసు వారికి అప్పగించెను. సాధువు ఏమీ మాట్లాడకుండా నదిలోనికి పోయి కండ్లను కడుక్కొనెను. తిరిగి వచ్చి తనకు కీడు చేసిన వారిని విడిచిపెట్టుడని పోలీసులు వారిని బతిమాలి మరలా తన ప్రసంగము చేయుచుండెను. సాధువు యొక్క ఆశ్చర్యకరమైన సాత్వికమును దయాళత్వమును చూచి విద్యానంద తాను చేసిన తప్పిదమును మన్నించమని అడిగి ఆయన బోధలోని సత్యమును తెలుసుకొనగోరెను. సత్య విచారణ చేయుటకై విద్యానంద సాధువుతో కూడా కొన్ని దినములు తిరిగి ఆయన చెప్పుడు రక్షణ సువార్తను వినయంతో విని గ్రహించెను. దీర్ఘ ప్రయాణం చేసి అలిసి ఆకలి చేతను దాహం చేతను బాధపడుచు సుందరుడు డోలీవాల అను గ్రామమునకు వచ్చి చేరెను. వీధిలో తిరుగుచు ప్రతి ఇంట తనకు ఆ రాత్రి బస ఇమ్మని ప్రార్థించినను క్రైస్తవుడని తెలియగానే ఆయనకెవరనూ సహాయము చేయుటకు
సమ్మతించలేదు. కుంభవర్షము కురిసి ఎంతో చలిగా నుండెను. సుందరుని దేహములోని అలసట సహింపశక్యము కానందున తలుపులు కిటికీలు లేని 2 గదులు గల గుడిసెలో ప్రవేశించి పొడిగానున్న యొక్క మూలమున కంబల్ని పరుచుకొని పరుండెను. ఆకలి బాధ తప్పకున్నను వర్షమును తప్పించుకుంటేనని దేవుణ్ణి స్తుతించి నిద్రించెను. సూర్యోదయమగునప్పటికీ మేలుకొని తన ప్రక్కన చుట్టుకొని ఉన్న వస్తువేమిటని చూడగా అది గొప్ప త్రాచుపామని కనిపెట్టెను. దానిని చూడగానే భయపడి దిగ్గున లేచి బయటికి పారిపోయాను. కానీ కొంచెము నిదానించి చూచి తిరిగి వచ్చి తన కంబలి కొనపట్టి విదిలించెను. పాము క్రిందపడి ఒక మూలకు నిమ్మలంగా ప్రాకిపోయెను. తాను నిద్రించుచున్నప్పుడు ఆ గొప్ప విపత్తు నుండి కాపాడి ఇంకనూ కొంతకాలము తన సేవ చేయుటకు ఆయుష్నిచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించుచు సాగిపోయెను. ఆర్య సమాజములో చేరిన యొక్క విద్వాంసుడైన గనుడు ఒక పర్వతం మీద నుండి దిగుచుండగా దాని మీదకి పోవుచుండిన యవ్వనుడైన ఒక సాధువును చూచి ఆయన ఎవరో తెలుసుకొనవలనని కోరి ఆయనతో మాట్లాడవలనని తనలో పుట్టిన ఆలోచనను అణిచుకొని ఆయన్ను దూరము నుండి కనిపెట్టుచుండెను. ఆ ఊరు చేరగానే సాధువు ఒక బండ మీద కూర్చుండి చెమట తుడుచుకొనుచు క్రైస్తవుల కీర్తనల ఒకటి పాడెను. కొంచెము సేపట్లో ఒక గుంపు కూడెను. క్రీస్తు ప్రేమ గూర్చి సాధువు మాట్లాడగానే వినవచ్చిన ప్రజలు కోపపడిరి. వారిలో ఒకడు ఎగిరిపడి లేచి సాధువును కర్రతో బలంగా కొట్టెను. ముఖము నుండి చేతి నుండి రక్తము కారెను. సుందరుడు క్రింద తూలిపడెను. ఒక్క మాటైనను పలుకకుండా సాధువు లేచి తన చేతి మీద గాయములను కట్టుకొని ముఖం మీద నుండి రక్తము ఇంకనూ కారుచుండగా తనను కొట్టి గాయపరిచిన వాని కొరకు ప్రార్థించి చుట్టూనున్న వారికి క్రీస్తునాథుడు మానవుల పాపమంతయు క్షమించినంతటి ప్రేమా సముద్రుడని బోధించెను. ఈ సంగతిని గూర్చి వ్రాసిన ఆ గనుడు సాధువు యొక్క నడతను బట్టి మనస్సు మారి క్రీస్తును తిరస్కరించునట్టి పాడు బావిలో నుండి ఎత్తబడి జీవ జలధార యొద్దకు తేబడితినని చెప్పెను. ఆయనను కొట్టి పడద్రోసిన కృపారాం అనువాడు తాను గాయపరిచిన చేతితోనే బాప్తిస్మము పొందవలని కోరి సుందరిని అనేక దినముల వరకు వెదికెను. ఆయనను కనుగొన్నందున మరి ఒకరి చేత బాప్తిస్మం పొంది క్రైస్తుడు ఆయను. కానీ నేటికిని అతడు సాధు సుందర్ సింగ్ను చూడవలని ఆశ కలిగి ఉన్నాడు. ఉపవాసము. నువ్వు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. మత్తయి సువార్త 6:6. ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనపడవలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలని నీవు ఉపవాసము చేయము. మత్తయి సువార్త 6:17. 1912వ సంవత్సరము కెనడా నుండి కలకత్తాలోనున్న రెవరెండ్ కానాన్ సాండిన్ గారికి వచ్చిన ఒక ఉత్తరములో బ్రిటిష్ కొలంబియాలో కూలి పని చేయుచున్న 4,000 మంది సిక్కులకు బోధించుటకు క్రైస్తవుడైన యొక్క సిక్కును పంపమని అడిగిరి. సుందర్ సింగ్కు ఆ సంగతి తెలపగానే అక్కడికి వెళ్ళుటకు ఒప్పుకొనెను. ఆయన వెళ్ళుటకు సర్వసిద్ధంగా ఉన్నప్పుడు కెనడా గవర్నమెంట్ వారు విదేశీయులు తమ దేశమునకు వచ్చుటను గూర్చి చేసిన చట్టమును బట్టి ఆయనను వాడ మీద తీసుకొని పోవుటకు కుదరదని వాడవర్తకులకు తెలిపిరి. సుందర్ సింగ్కు ఈ సంగతి బహు ఆశాభంగము కలిగించినను నేను కెనడాకు వెళ్ళుట దేవుని చిత్తము కాకపోవచ్చునని మాత్రము ఆయన చెప్పెను. పిమ్మట కానాన్ సాండిన్ గారు కొలంబియాలోనున్న సిక్కులు తిరుగుబాటును గూర్చి గవర్నమెంట్ వారు తెలుసుకొని ఈ దేశస్థులు అక్కడికి వెళ్ళకూడదని చట్టములు చేసినందున సుందరనకు టికెట్ సంపాదింపలేకపోతిమి అని వ్రాసెను. ఈ ప్రకారంగా సుందర్ సింగ్ కెనడాకు వెళ్ళుట మానుకోవలసి వచ్చెను. అటు పిమ్మట సుందరుడు నిమ్మలముగా కలకత్తా నుండి బొంబాయికి వచ్చి తిరిగి ఉత్తర దేశమునకు వెళ్ళిపోయెను. ఆయన బాప్తిసం పొందిన తరువాత మన రక్షకుడు జీవించి పరిచర్య చేసిన ప్రదేశమైన పాలస్తీనాను చూడవలనని యేసు ప్రభువు వలె 40 దివారాత్రులు ఉపవాసం చేయవలనని 2 గొప్ప కోరికలు ఈయన మనస్సులో పుట్టెను. వీటి మూలంగా విశేషమైన పరమరహస్యమును
గ్రహించగలనని నమ్మిక ఈయనకు ఉండెను. పాలస్తీనాకు పోవాలని 1908 సంవత్సరంలో బొంబాయి వరకు వెళ్ళెను. కానీ ఆ ప్రయాణము సాధ్యపడలేదు. కెనడాకు వెళ్ళవలనను ఏర్పాటు తప్పిపోయినప్పుడు దేవునితో సహవాసము చేయుటకును దానిని బట్టి తన దివ్యమైన పరిచర్యకు కావలసిన శక్తిని పొందుటకును కోరి చాలా కాలము నుండి ఈయన ఉద్దేశించిన ఉపవాస ప్రార్థనలు చేయుట నిశ్చయించుకొనెను. ఈ సమయమందు ఫ్రాన్సిస్కన్ సన్యాసి కూటములో చేరిన రోమన్ వైద్యుడైన స్విఫ్ట్ అను ఆయనను కలుసుకొని ఆయనతో ప్రయాణం చేయుచుండగా సుందరుడు తాను చేయు పూనుకొనిన ఉపవాసమును గూర్చి చెప్పెను. అందుకు ఆ వైద్యుడు అట్లు చేయరాదని, అది మరణాంతకమగునని చెప్పెను. ఆ మాటలకు సాధువు ఎంతమాత్రమును జంకలేదు. తన వ్రతమును విడిచిపెట్టుటకు సుందరునికి ఇష్టము లేదని కనిపెట్టి ఆ వైద్యుడు ఆయన తప్పకుండా చనిపోవునని నిశ్చయించుకొని ఆయన ముఖ్య స్నేహితులు వివరములు అడిగి తెలుసుకొనెను. అప్పుడు ఆ వైద్యుడు తన రోమన్ మఠమునకు వెళ్ళిపోయాను. కానీ సుందర్ సింగ్ తన దేవునితో ఏకాంతముగా కాలం గడపవలని హరిద్వార్ డెహ్రాడూన్ల మధ్య నుండి అడవి ప్రదేశముల్లో ఉపవాసము చేయుటకు వెళ్ళెను. ఆ వైద్యుడు డెహ్రాడూన్కు సమీపమందున్న తన స్నేహితునికి జరుగుచున్న సంగతి తెలిపెను. సుందరుని గూర్చి సమాచారం ఎవరికీ తెలియకుండెను. కానీ ఆయన అడవిలో ఆహారము లేకుండా దినదినము కృషించుచు అరణ్యముల్లో తన వ్రతము సలుపుచుండెను. తనకు సంభవింపబోవు బలహీనతను గూర్చి హెచ్చరింపబడి ఉన్నందున ఆయన 40 రాళ్ళు ఏరి దగ్గర ఉంచుకొని దినమునకు ఒక్కొక్కటి చొప్పున పారవేయుచుండెను. చివరకు అది చేటుకు కూడా శక్తి లేకపోయెను. వినికిడియు దృష్టియు తగ్గి ప్రాణము లేని శవము వలె సుందరుడు పడియుండెను. తన చుట్టూను జరుగుచున్న సంగతులు తెలుసుకొనగలిగినను కాళ్ళు చేతులు కదుల్చుటకైనను నోరు తెరిచి మాట్లాడుటకైనను శక్తి లేక పరవశుడైయుండెను. దేహబలము తగ్గియున్న ఈ కాలమందు సుందరుని యొక్క ఆత్మ నూతన జీవము గలదై తన శరీరాత్మలు దేవుని హస్తమందున్నవనియు అన్నవస్త్రాదులు ప్రాణము మొదలైన వాటిని గూర్చిన చింతయును దేవుని గూర్చిన సందేహములు పాపమని గ్రహించెను. నాటి నుండి ఆయనలో నుండిన భయమును సందేహములను పోయి దేవుని యందు పూర్ణ విశ్వాసము కలిగెను. ఇంకను అనేక సత్యములు సుందరుని బయలుపరచబడెను. కాషాయ వస్త్రములు ధరించుకొని సమువలే కదలకుండా పడియున్న సుందరుని వెదురు బొంగులు కొట్టుకొనుటకు వచ్చిన వారు అడవి మధ్యను చూచి ఆయన కంబలిలో ఆయన చుట్టి ఋషికేశ్ అనే చోటికి తీసుకొని పోయి అక్కడి నుండి డెహ్రాడూన్కు మోసుకొని పోయిరి. అక్కడి నుండి ఆన్ఫీల్డ్ అను చోటికి బండి మీద పంపిరి. ఆ గ్రామములో ఉండిన ఆయన స్నేహితులు ఆయన ఎంతో మారియున్నందున గుర్తుపట్టలేకపోయేది. కానీ ఆయన దగ్గరనున్న నూతన నిబంధనలో ఆయన పేరు వ్రాసియున్నందున ఆయన సుందర్ సింగ్ అని నిశ్చయించుకొనిరి. అప్పుడు ఆయనను ఎంతో జాగ్రత్తతో పరామర్శించి బలపరచుటకు అనేక దినములు పట్టెను. ఈ మధ్య కాలములో డాక్టర్ స్విఫ్ట్ స్నేహితుడు ఆయన వర్ణించిన సాధువు వంటి మనుష్యుడు మరణావస్థలో నున్నవాడొకడు అడవిలో కనిపించెనని ఆయనకు తెలిపెను. తాను అనుకున్నట్లే నిజముగా జరిగి ఉండవలనని ఎంచి డాక్టరు తానో లేక తన స్నేహితుని చేతనో సుందర్ సింగ్ యేసునందు నిద్రించినని ఆయన స్నేహితులకు తంతి వార్త పంపెను. ఈ వార్తలు 6గురికి పంపబడెను. వారిలో కలకత్తా ప్రధాన అధ్యక్షులగువారు కాసన్ శాండిన్ గారు కూడా ఉండిరి. కానన్ శాండిస్ తంతి వార్తలు పంపిన స్టేషన్ మాస్టర్ను ఎవరు వాటిని పంపిరని వ్రాసి అడుగగా ఆయన ఎవరో నల్లటి అంగీ ధరించిన వారు తనకు ఆ తంతి వార్తలనిచ్చిరని ప్రత్యుత్తరమును పంపెను. ఆన్ఫీల్డ్లో తనను గూర్చి వ్యాపించుచున్న వార్తలేమియూ తెలియకుండా బలహీనుడిగా సుందరుడు పడియున్నప్పుడు ఆయన చనిపోయినను వార్తాపత్రికల్లో ప్రచురింపబడెను. ఆయన జ్ఞాపకార్థము ఆరాధనలు ప్రసంగములు జరపబడెను. సిమ్లాలోని ఆలయములో సుందరునకు
జ్ఞాపక చిహ్నం ఒకటి కట్టుటకు ద్రవ్యము పోగు చేయబడెను. మార్చి మాసములో సుందరుడు తిరుగు ప్రయాణం చేసి సిమ్లాకు వచ్చి తాను చనిపోయినట్లు వ్యాపించిన వదంతి వినెను. ఈ కఠినమైన అనుభవం వలన తనకు లభించునని నమ్మిన ఆత్మీయ జ్ఞానము ఈయనకు కలిగెను. 40 దినములు ముగిక మునిపే సుందరుని లెక్క తప్పిపోయినందున ఉపవాసము చేసిన దినములు 40కి తక్కువై ఉండవచ్చును. అయినప్పటికీ ఆయన పొందగోరిన ఆత్మీయ అనుభవము తన ప్రాణమును ఫలముగా పెట్టి సంపాదించినని చెప్పుట తప్పు కాదు.